హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి షోల్డర్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. 18 ఇంచుల షోల్డరు 9 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి క్రాసింగ్ తీసుకున్నాను కదా కొంచెం. అయితే నేను 4.5 తయారు వస్తుందండి షోల్డరు. అయితే ఇక్కడ రెండు ఒక పాయింట్ తీసుకుంటాను, ఇక్కడ 4.5 పెడతాను. ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి. ఇక్కడ 4.5 వస్తుంది కదా, అక్కడ 5.5 1/4 ఆ విధంగా ఆ రేంజ్లో వస్తుందండి క్రాసింగ్. చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను ఆ విధంగా చూసుకొని ఇట్లా క్రాసింగ్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాసింగ్ తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. మళ్ళీ చూడండి 4.5 అంటే 2 ఒక పాయింట్ మధ్యలో సెంటర్ వస్తుందండి. చాలామంది షోల్డర్ కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారండి. సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. సెంటర్ ఇక్కడ లాస్ట్ అండి, అది క్రాసింగ్ చూడండి. 6 ఇంచులు తీసుకున్నాను చూడండి. ఇక్కడ 4.5 తీసుకున్నాం కదా, లైట్గా క్రాస్ కటింగ్ చేసుకోవాలండి. స్ట్రైట్గా చేయొద్దు, స్ట్రైట్గా చేస్తే ఫోల్డ్స్ వస్తుంది. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా మొత్తము క్రాసింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చూసుకోవాలండి సమానంగా పెట్టుకొని. ఈ విధంగా లైట్ క్రాసింగ్ తీసుకుంటాం కదా, ఈ క్రాసింగ్ తీసుకోవడం వల్ల కరెక్ట్గా సెట్ అవుతుందండి మన షోల్డర్కి. అదే స్ట్రైట్గా తీసుకుంటే కొంచెం ముడతలు వస్తుంది. ఇదే పెద్ద టిప్పు దీంట్లో. చూడండి సెంటర్ కచ్చిగా పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్ కచ్చిగా పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇలా మడుచుకొని చూడాలండి. మనం అక్కడ పెట్టుకున్నాం కదా గుర్తు, అక్కడ సెంటర్ కచ్చిగా కరెక్ట్ ఉండాలి. ఇక్కడ గుర్తుకు కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా గీక్కోవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలండి. గుర్తు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము కాలర్ కోసం కటింగ్ చేసుకుంటాం కదండి రౌండ్, అది 2.5 ఒక పాయింట్ ఆ విధంగా తీసుకుంటాను నేను. చూడండి ఇప్పుడు రౌండ్ ఎలా తీస్తానో. రౌండ్ కరెక్ట్గా ఉంటేనే కాలర్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోవాలి రౌండ్ షేప్ మాత్రం. చూడండి ఈ విధంగా వస్తుంది షేపు. మళ్ళీ ఒకసారి ఇలా మడత పెట్టుకొని చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. అక్కడ సెంటర్లో కచ్చిగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, దానికి కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా చూసుకోవాలి. అయితే మనం ఇక్కడ వచ్చేసి 4.5 తయారనుకున్నాం కదండి. ఒక పాయింట్ 4.5 దగ్గర ఇలా గుర్తు పెట్టుకోవాలి. సెంటర్ ఒక పాయింట్ చూసుకోవాలి. అయితే ఇది పెద్దవాళ్ళ షోల్డర్ అండి, చిన్నపిల్లలదైతే ఇంకా చిన్నగా తీసుకుంటాము. ఈ విధంగా లైన్ కొట్టుకోవాలండి, ప్లెయిన్ షర్ట్ కాబట్టి. ఈ విధంగా కొట్టుకొని ఆ లైన్ కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. మనకు అర్థం కానప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి. సింపుల్గా అర్థం చేసుకుంటారని ఈ విధంగా చూపిస్తున్నాను. లైన్ వేసుకోకుండా కూడా కటింగ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సెంటర్లో కచ్చిగా పెట్టుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో రిప్లై ఇస్తాను. ఏదైనా సరే టైలరింగ్కు సంబంధించిన విషయాలు కానీ మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. చూడండి ఏ విధంగా వచ్చిందో షోల్డర్. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎలా ఉందండి నా వర్క్? మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు షోల్డర్ ఏ విధంగా కట్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇంకా క్రాస్ షోల్డర్ అంటే క్రాస్ షోల్డర్ కూడా వస్తుందండి. క్రాస్ షోల్డర్ కూడా కటింగ్ చేసి పెడతాను త్వరలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.